హాయ్ టు ఆల్. మనం లాస్ట్ క్లాస్లో కార్నాట్స్ ఇంజన్ చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే కెల్విన్ స్కేల్ టెంపరేచర్. ఓకేనా, చూడండి. కెల్విన్ స్కేల్ టెంపరేచర్ నెక్స్ట్ టాపిక్. ఓకేనా, దీంట్లో ఏంటంటే మీరు ఆల్రెడీ మీకు కార్నాట్స్ ఇంజన్లో చెప్పాను నేను, వర్కింగ్ సబ్స్టాన్స్, సోర్సు, ఇన్సులేటింగ్ స్టాండ్, సింక్ ఉంటుందని. ఓకేనా, ఒకసారి డయాగ్రామ్ చూడండి. దిస్ ఈజ్ ద వర్కింగ్ సబ్స్టాన్స్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ సోర్స్, దిస్ ఈజ్ ఇన్సులేటింగ్ స్టాండ్ అండ్ దిస్ ఈజ్ ద సింక్. ఓకే, సోర్స్లో మనకి హయ్యర్ టెంపరేచర్ T1 డిగ్రీస్ కెల్విన్ ఉంటుందని, సింక్లో లోయర్ టెంపరేచర్ T2 డిగ్రీస్ కెల్విన్ ఉంటుందని చెప్పాం. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే కెల్విన్ స్కేల్ టెంపరేచర్కి వచ్చేసరికి ఏంటంటే సోర్స్లో మెయింటైన్ అయ్యి టెంపరేచర్ ఏంటి T1 డిగ్రీస్ కెల్విన్, అలాగే సింక్లోకి వచ్చేసి మెయింటైన్ అయ్యేది ఎంత అంటే T2 డిగ్రీస్ కెల్విన్. ఓకేనా, ఇప్పుడు దీంట్లో T1 డిగ్రీస్ T2 డిగ్రీస్ టెంపరేచర్స్, అలాగే దీంట్లో టోటల్ హీట్ Q1, అలాగే దీంట్లో టోటల్ హీట్ Q2. ఓకేనా, టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ Q1, టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ Q2. ఓకేనా, దీంట్లోకి వచ్చేసరికి చూడండి, ఇప్పుడు సింక్లో ట్రావెల్ అయ్యే మనకి టెంపరేచర్ T1 డిగ్రీస్ కెల్విన్ అని, సోర్స్లో సింక్లో T2 డిగ్రీస్ కెల్విన్ అని చెప్పేసి అన్నాం. ఓకేనా, ఒకసారి డయాగ్రామ్ చూసి దాంట్లో చూడండి కెల్విన్ స్కేల్ టెంపరేచర్ చూడండి ఒకసారి. లెట్ Q1 బి ద అమౌంట్ ఆఫ్ హీట్, లెట్ Q1 బి ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది సోర్స్. సోర్స్ నుంచి అబ్జార్బ్ అయ్యేది ఎంతండి Q1. ఓకేనా, సోర్స్ నుంచి అబ్జర్వ్ అయ్యే టెంపరేచర్ ఎంత అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ Q1 అండ్ హ్యావింగ్ ది టెంపరేచర్ T1. దాంట్లో ఉండే టెంపరేచర్ అంతా T1 డిగ్రీస్ కెల్విన్. అండ్ అలాగే Q2 బి ద అమౌంట్ ఆఫ్ హీట్. Q2 అనేది ఏంటి, టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్. దిస్ ఈజ్ ద అబ్జార్ప్షన్, అయితే దిస్ ఈజ్ ద రిజెక్షన్. ఓకేనా, సోర్స్ ఏం చేస్తుంది, Q1 హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, Q2 హీట్ని ఇది ఏం చేస్తుంది, రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ ఫ్రమ్ ది సింక్ హ్యావింగ్ ది టెంపరేచర్ T2. దాంట్లో ఉండే టెంపరేచర్ అంతా T2. ఓకేనా, ఆల్రెడీ నేను చెప్పింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి టోటల్ 1 మైనస్ T2 బై T1, 1 మైనస్ T2 బై T1. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ T2 అంటే ఎంత, Q2 కదా అమౌంట్ ఆఫ్ హీట్, Q2, T1 అంటే ఎంత, Q1. ఓకేనా, 1 మైనస్ Q2 బై Q1. ఇదంతా ఏంటంటే మనకి ఎఫ్ ఆఫ్ T1 T2 ఫంక్షన్, టోటల్ ఓవరాల్ ఫంక్షన్ ఎలా రాసుకోవచ్చు, దీన్ని ఎఫ్ ఆఫ్ T1 T2 కింద రాసుకోవచ్చు. అంటే ఇలా రాసుకున్నప్పుడు ఇదేమైంది మనకి 1 మైనస్ T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇంకా మనకి ఎఫ్ ఆఫ్ T1 మైనస్ T2, T1 ఇంటూ T2, 1 మైనస్ T2 బై T1. దీంట్లోకి వచ్చేసరికి చూడండి, ఇది ప్లస్, ఈ పక్క వస్తే మైనస్ అవుతుంది, ఇది మైనస్ ఆ పక్క వెళ్తే ప్లస్ అవుతుంది కదా T2 బై T1. సో ఏమని రాసుకుంటాం, 1 మైనస్ ఎఫ్ ఆఫ్ T1 T2 ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్ ఆ పక్క వెళ్తే T2 బై T1. ఓకేనా, మనం ఏం చేసాం, ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ T1 T2నేమో ఈ పక్కకు తీసుకొచ్చాం, ఇక్కడ T2 బై T1 ఆ పక్కకు తీసుకెళ్ళాం. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి ఏం చెప్పొచ్చు, మనం ఇది T2 బై T1, అదే T1 బై T2 రాసాం అనుకోండి, ఇది ఏమవుతుంది 1 మైనస్ ఎఫ్ ఆఫ్ T1 T2 అవుతుంది కదా. సో దాని ప్రకారం ఏం రాసుకోవచ్చు అంటే T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ T1 T2 అవుతుంది. అంతే కదా, ఇదంతా 1 బై అవుతుంది కదా, ఇది రివర్స్ అయినప్పుడు బిల్లు ఏమవుతుంది, T2 బై T1 అయితే ఇది ఏమవుతుంది, T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ T1 మైనస్ T2. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫంక్షన్ ఎఫ్ ఫంక్షన్ T1 T2 అంటే ఏమో తీసుకుంటాం మనం, ఎఫ్ ఆఫ్ T1 T2. ఓకేనా, దిస్ ఈజ్ ద కెల్విన్ స్కేల్ టెంపరేచర్ ఎట్ ఫస్ట్ స్టేట్. ఓకేనా, అంటే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ T1 T2 అంటే T1 T2 టెంపరేచర్స్ తీసుకుంటే ఇది అవుతుంది. నెక్స్ట్ T2 T3 తీసుకున్నాం అనుకోండి టెంపరేచర్స్, సిమిలర్లీ సేమ్ ఇదే విధంగా 1 మైనస్ T2 బై T3. ఓకేనా, T2కి T3కి తీసుకుంటే కనుక T2 బై T3 అయితే కనుక ఏమవుతుంది, ఇక్కడ మనకి 1 మైనస్ Q2 బై Q3. ఓకేనా, సేమ్ అది కూడా చేద్దాం. సిమిలర్లీ ఏమవుతుంది, 1 మైనస్ T2 బై T3 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ Q2 బై Q3. ఓకేనా, సేమ్ ఇందాక చేసినట్టే చేసుకుంటే ఇది ఫంక్షన్ ఏమని రాసుకోవచ్చు మనం, 1 మైనస్ T2 బై T3 ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్, దీన్ని ఏమని రాసుకోవచ్చు, T1 T2. ఓకేనా, సేమ్ దీన్ని పక్కన తీసుకొస్తాను, దీన్ని ఆ పక్కన తీసుకెళ్తాను, ఏమవుతుంది అప్పుడు మనకి 1 మైనస్ ఎఫ్ ఆఫ్ T1 T2 ఈజ్ ఈక్వల్ టు T2 బై T3. సేమ్ ఇందాకలాగే బిల్లు రివర్స్ అయ్యి రాసుకున్నాం అనుకోండి, T3 బై T2.
T3 by T2 is equal to 1 by 1 minus f of T1 T2. ఓకేనా. సేమ్ ఇది ఇంతవరకు వచ్చింది T3 by T2. ఓకేనా. T2 by T3 by T3 or T3 by T2. ఓకేనా. చూడండి ఒకసారి. T2 by T3 is equal to వచ్చింది మనకి 1 by f of T2 T3. ఓకేనా. T2 T3 కదండి. T2 T3 చూడండి ఇక్కడ ఎంత అవుతుంది. T2 by T3 T2 by T3 ని వచ్చేసుకున్నాం అనుకోండి. ఏమవుతుంది, ఇది T2 ఇది T3. T2 by T3 ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ ఎఫ్ ఆఫ్ రివర్స్ అవ్వాలి కదా. సో ఇక్కడ తీసుకున్నప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ చూడండి T2 by T1 తీసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి, తీసుకున్నప్పుడు T3 by T2. ఓకేనా. T3 by T2 తీసుకుంటే ఇక్కడ కూడా ఏమవుతుంది T3 by T2. అప్పుడు మనకి రివర్స్లో వస్తుంది. అప్పుడు ఇది T3 ఇది T2. అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా రివర్స్ అయ్యి T2 T3 అన్నీ కూడా రివర్స్ అయ్యి T2 T3 అప్పుడు T2 బై ఇది కూడా ఏమవుతుంది T3 by T2. సరిపోయింది. ఇప్పుడు చూడండి ఒకసారి. T2 by T3 ఈక్వల్ టు ఏమైంది 1 మైనస్ ఎఫ్ ఆఫ్ T2 T3 అయింది. సేమ్ ఇదే విధంగా చేస్తే కనుక ఇది T1 ఇది T2 అండ్ T1 చేసాం టెంపరేచర్. ఇక్కడ నుంచి అక్కడ చేసాము T3 అండ్ T2 చేసాం టెంపరేచర్స్. ఓకేనా. T2 T3 చేసుకుంటే ఈ విధంగా వచ్చింది. సేమ్ అలాగే T1కి T3కి చేసామనుకోండి. T1 అండ్ T3 చేసామనుకోండి ఏమవుతుంది T1 by T3 అంటే సేమ్ ఇదే ఈక్వేషన్లో రాసుకున్నాం అనుకోండి. T1 by T3 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఈ ఫామ్లో T1 by T3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 by 1 మైనస్ ఎఫ్ ఆఫ్ T1 T3 1 by 1 మైనస్ ఎఫ్ ఆఫ్ T1 T3. మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకున్నా కూడా వస్తుంది. కాకపోతే ఏం చేయాలి, ఇక్కడ T3 by T2 చేసాం కదా, ఇక్కడ ఏం చేయాలప్పుడు కూడా నేను T3 by T1 చేయాలి. ఓకేనా. T3 by T1 చేస్తే కనుక T3 by T1 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇక్కడ పైనుంచి 1 మైనస్ T3 by T1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Q3 by Q1 ఆ విధంగా వస్తుంది. ఓకేనా. ఒకసారి చూడండి. మనకి ఫస్ట్ ఇది ఒకటి అర్థం అయితే కనుక మిగిలిన రెండు కూడా మీరు చేసుకోవచ్చు. ఏంటి 1 మైనస్ T2 by T1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ T2 దగ్గర టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎంత Q2, T1 దగ్గర టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ Q1. సో Q1 వేసుకుంటే కనుక 1 మైనస్ T2 by T1 ఈక్వల్ టు దిస్ ఈస్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ T1 T2. ఓకేనా. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇది మైనస్ ఇది ప్లస్, ఈ పక్క వస్తే మైనస్ అవుతుంది, ఇది మైనస్ ఆ పక్క వెళ్తే ప్లస్ అవుతుంది. సో 1 మైనస్ ఎఫ్ ఆఫ్ T1 T2 ఈజ్ ఈక్వల్ టు T2 by T1. దీన్ని భిన్న రివర్స్ చేసి రాసాను. T1 by T2 చేసాం. T1 by T2 చేస్తే అవుతుంది ఇది కూడా 1 by 1 మైనస్ ఎఫ్ ఆఫ్ T1 T2 అవుతుంది కదా. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ T1 T2. సేమ్ సిమిలర్లీ అదే విధంగా మీరు రాసేసుకున్నా పర్వాలేదు. సేమ్ దానికి T2 by T3 చేస్తే ఏమవుతుంది 1 by 1 మైనస్ ఎఫ్ ఆఫ్ T1 T3. సేమ్ సిమిలర్లీ T1 T3 చేస్తే T1 by T3 ఈక్వల్ టు 1 by 1 మైనస్ ఎఫ్ ఆఫ్ T1 T3. ఓకేనా. ఇప్పుడు ఫంక్షన్ చూడండి మొత్తం. ఫంక్షన్ చూడండి, వీటిని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ T1 T2 వచ్చింది కదా ఫస్ట్ ఇది మనకి. ఎఫ్ ఆఫ్ T1 T2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ T1 T2 ఇంటూ ఎఫ్ ఆఫ్ T2 T3 సెకండ్ ఇచ్చేస్తాం. ఎఫ్ ఆఫ్ T2 T3. ఓకేనా. ఎఫ్ ఆఫ్ T2 T3 చేస్తే ఎఫ్ ఆఫ్ T1 T2 ఏమొచ్చింది మనకి T2 by T1 కదా. T2 by T1 ఫంక్షన్. అలాగే ఎఫ్ ఆఫ్ T2 T3 ఏమొచ్చింది ఎఫ్ ఆఫ్ T2 T3. దిస్ ఈస్ ద టోటల్ ఓవరాల్ ఫంక్షన్ కదా. అంటే ఏం రాసుకోవచ్చు T2 by T3 రాసుకోవచ్చు కదా. అంటే దీన్ని రాసినప్పుడు ఏమవుతుంది మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు T1 by T2 ఇంటూ ఇది ఏమవుతుంది T2 by T3 అంతే కదా. ఎఫ్ ఆఫ్ T1 T2 అంటే ఏంటి T1 by T2 అండ్ ఎఫ్ ఆఫ్ T2 T3 అంటే ఏంటి T2 by T3. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయో చూడండి. T2 T2 క్యాన్సిల్ అంటే ఏమవుతుంది T1 by T3. T1 by T3 అంటే ఏంటి మళ్ళీ మనకి ఎఫ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ కదా. ఇదంతా ఏంటి ఎఫ్ ఆఫ్ T1 T3 కదా. అంటే దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం ఎఫ్ ఆఫ్ T1 T3. సో అందుకనే ముందు క్యాల్కులేట్ చేసాం. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ T1 T2 ఇంటూ ఎఫ్ ఆఫ్ T2 T3 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఎఫ్ ఆఫ్ T1 T3 వచ్చింది. ఎఫ్ ఆఫ్ T1 T2 ఇంటూ ఎఫ్ ఆఫ్ T2 T3 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఎఫ్ ఆఫ్ T1 T3. ఓకేనా. ఇక్కడ T1 T2s అంటే మనకి టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ కాబట్టి T1 ప్లేస్లో Q1 రాసుకోవచ్చు, T2 ప్లేస్లో Q2 రాసుకోవచ్చు, T3 ప్లేస్లో Q3 రాసుకోవచ్చు. ఓకేనా. రాస్తాను చూడండి.
F of Q1 Q2 into F of Q2 Q3 is equal to F of Q1 Q3. అక్కడికి అరేంజ్మెంట్. ఓకేనా, అర్థమైందా టోటల్ మీకు? ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్కి వచ్చేసరికి ఎంట్రోఫీ. ఎంట్రోఫీ ఇది మీకు 5 మార్క్స్ కూడా అడగచ్చు. ఓకేనా, ఎంట్రోఫీ చూడండి ఒకసారి. ఎంట్రోఫీ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్. ఎంట్రోఫీ అనేది ఏంటండి? అదొక గ్రీక్ వర్డ్. గ్రీక్ నుంచి సో ఎంట్రోఫీ. నెక్స్ట్ టాపిక్ ఈజ్ entropy. Entropy is a Greek word. It has no meaning. In isothermal process, temperature remains constant. Isothermal process lo evavutundi temperature anedi remains constant. In adiabatic process, some constant is called entropy. Adiabatic process lo వచ్చే constant నే మనం ఏమంటాం? entropy అని అంటాం. It is defined as the amount of heat per temperature. సో దీన్ని ds equal to amount of heat per temperature. ఓకేనా, ఎంట్రోఫీని మనం డిఎస్తో డిఫైన్ చేస్తాం. ఎంట్రోఫీని దేంతో డిఫైన్ చేస్తాం? డిఎస్తో. సో ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ పర్ టెంపరేచర్. సో అమౌంట్ ఆఫ్ హీట్ అంటే డిక్యూతో డిఫైన్ చేసుకుంటాం, టెంపరేచర్ అంటే డిటి. సో ఎంట్రోఫీ అంటే ఏం రాస్తాం మనం? డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిటి. ఓకేనా, నెక్స్ట్ టిఎస్ డయాగ్రాము. నెక్స్ట్ అలాగే పీవీ డయాగ్రామ్. పీవీ డయాగ్రామ్ అంటే ప్రెజర్కి వాల్యూమ్కి. మనం ఆల్రెడీ ఇంతకు ముందు కార్నర్ సింజన్లో వేసాను చూసారా, సేమ్ అదే వస్తుంది మనకి. పిఎస్ డయాగ్రామ్ అంటే పిఎస్ డయాగ్రామ్ ఒకసారి చూడండి, మీకు ఆల్రెడీ ఇంతకు ముందు తెలిసిందే మీకు అది. దిస్ ఈజ్ వాల్యూమ్ అండ్ దిస్ ఈజ్ ప్రెజర్. వై ఎక్స్ యాక్సిస్ మీద వచ్చి వాల్యూమ్ తీసుకుంటాం, వై యాక్సిస్ మీద వచ్చి ప్రెజర్ తీసుకుంటాం. తీసుకుంటే కనుక మనకి పాయింట్స్ అనేవి ఈ విధంగా ఉంటుంది. ఏ బి సి డి. ఏ టు బి, బి టు సి, సి టు డి అండ్ డి టు ఏ. ఓకేనా, మనకి ఇక్కడ ఏమవుతుంది? దిస్ ఈజ్ ద ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, దిస్ ఈజ్ ద అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, దిస్ ఈజ్ ద ఐసోథర్మల్ కంప్రెషన్, దిస్ ఈజ్ ద అడియాబాటిక్ కంప్రెషన్. ఓకేనా, తెలిసిందే కదా మీకు? అవే చూడండి ఒకసారి. మనకి దీంట్లో టిఎస్ డయాగ్రామ్. దీనికి టిఎస్ డయాగ్రామ్ అంటే టెంపరేచరు. నెక్స్ట్ అలాగే దీని మీద టెంపరేచర్ తీసుకుంటాము, దీని మీద ఎంట్రోఫీ. ఎస్ అంటే ఏంటి? ఎంట్రోఫీ కదా. టిఎస్ డయాగ్రామ్ అంటే టెంపరేచర్కి ఎంట్రోఫీకి. ఓకేనా, దానికి తీసుకుంటే కనుక గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది మీకు. ఏ బి సి డి. ఓకేనా, ఏ టు బి, బి టు సి, సి టు డి అండ్ డి టు ఏ. దిస్ ఈజ్ ద ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, దిస్ ఈజ్ ద అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, దిస్ ఈజ్ ద ఐసోథర్మల్ కంప్రెషన్ అండ్ దిస్ ఈజ్ ద అడియాబాటిక్ కంప్రెషన్. ఓకే, సో దిస్ ఈజ్ ద సాచురేటెడ్ పొజిషన్స్. ఈ విధంగా తీసుకుంటే ఈ ఎఫ్ అండ్ అలాగే ఇది ఈ వైపు కూడా తీసుకోవచ్చు, ఈ ఎఫ్. ఓకేనా, చూడండి ఒకసారి. ఇన్ పీవీ డయాగ్రామ్ ఇన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఏబి. ఏబిలో మనకి ఏమంటున్నాం? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? ఇక్కడ T1 మీకు ఆల్రెడీ చెప్తాం. అప్పుడు ఏంటి? P1 V1 T1, P2 V2 T1, P3 V3 T2, P4 V4 T2 టెంపరేచర్స్ కదా. సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ ఏమవుతుంది? T1. ఇన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ బీసీ. బీసీలో వచ్చేసరికి టెంపరేచర్ ఏమవుతుంది? T1 నుంచి T2కి వస్తుంది కదా. రిమైన్స్ ఫ్రమ్ T1 టు T2. అండ్ ఇన్ ఐసోథర్మల్ కంప్రెషన్, ఐసోథర్మల్ కంప్రెషన్లో మాత్రం టెంపరేచర్ T2నే. ఇంకో T2 T2 ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం T1 T2. సేమ్ ఇన్ అడియాబాటిక్ కంప్రెషన్. అడియాబాటిక్ కంప్రెషన్లో ఏమవుతుంది? టెంపరేచర్ రిమైన్స్ ఫ్రమ్ T2 టు T1. T2 నుంచి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ T1కి వెళ్తుంది. సేమ్ మీకు కార్నర్స్ ఇంజన్లో వచ్చింది సేమ్. మీకు అక్కడ అర్థమైతే కనుక ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకేనా, చూడండి. నెక్స్ట్ అలాగే దీంట్లో కూడా టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ Q1, అలాగే టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ Q2. సోర్స్లోకి వచ్చేసరికి అమౌంట్ ఆఫ్ హీట్ Q1, సింక్లోకి వచ్చేసరికి అమౌంట్ ఆఫ్ హీట్ Q2. ఓకేనా, చూసుకోండి. నెక్స్ట్ అలాగే మీకు దీంట్లోకి వచ్చేసరికి ఒక 10 + ఒక 5 అన్న. ఓకేనా, కార్నర్స్ ఇంజన్ కంపల్సరీ 10 మార్క్స్ అడుగుతాడు. ఎంట్రోఫీ అండ్ అలాగే కెల్విన్ స్కేల్ టెంపరేచర్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, అది కూడా చూడండి. అర్థం కాకపోతే కనుక నాకు వాట్సాప్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.